వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఈరోజైతే డే 3 అండి. మున్నార్ నుంచి అలపికి వెళ్తున్నాము. సో మున్నార్లోనే సెకండ్ డే ఈవినింగ్ ఇది. సో ఇక్కడ మా బాబు అయితే హ్యాట్ వేసుకోను అని బెదిరిస్తున్నాడు. అదే ఫస్ట్లో నేను రికార్డ్ చేశాను. ఇది వచ్చి మాడుపెట్టి డ్యామ్ అండి. ఇక్కడ బోటింగ్ అని వస్తారు. మెయిన్గా అన్నిట్లోకి హైలైట్ ఏంటంటే ఈ డ్యామే అన్నమాట. చాలా బాగుంటుంది. మొత్తం గ్రీనరీ, చుట్టూ గ్రీనరీ. మనం మధ్యలో వాటర్లో స్పీడ్ బోట్ కావాలంటే స్పీడ్ బోట్, నార్మల్ బోట్ కావాలంటే నార్మల్ బోట్లో వెళ్ళొచ్చు. కానీ స్పీడ్ బోట్లో వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. చాలా చల్లగా ఉంటుందండి. వాటర్ మొత్తం గ్రీన్గా ఉంటుంది. దాని పక్కనే మనకి మళ్ళీ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, జిప్ లైన్, ఇంకా నార్మల్ చాలా యాక్టివిటీస్ అయితే అందులో ఉంటాయి అన్నమాట. మొత్తం గ్రీనరీ అండి. మధ్యలో వాటర్ గ్రీన్గా. ఆ స్పీడ్ బోట్ కూడా నార్మల్గా కాదండి, చాలా బాగుంది. అంటే ఇట్లా వాడు సైడ్కి మనల్ని బెండ్ చేస్తాడు. థ్రిల్లింగ్గా ఉన్నింది మాకైతే. నాకైతే అన్నిట్లోకి ఇదే హైలైట్. చాలా నచ్చింది. మా బాబు హాయ్ ఫ్రెండ్స్ అనేదో కామెడీగా చెప్తున్నాడు ఇక్కడ. మేమైతే స్పీడ్ బోట్కి తీసేసుకున్నాం టికెట్స్. ఇదిగోండి పైన నుంచి వ్యూ ఇది. కిందకి వెళ్తున్నాము, నడుచుకొని వెళ్ళాలి కిందకి. చాలా వెయిటింగ్ ఉన్నిందండి. చాలా అంటే చాలా వెయిటింగ్ ఉన్నింది. బట్ ఓకే, మనం ఆ ఎక్స్పీరియన్స్ కోసము ఇంకా వెయిట్ చేయాల్సిందే, తప్పదు. నో అదర్ ఆప్షన్. చూసారా మంచు ఇంకప్పటికే చాలా చల్లగా అయిపోతుంది. నేనేమో చాలా వర్రీ అవుతున్నాను, మా బాబుని తీసుకెళ్ళా కదా. కానీ అలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ చేయలేం. చాలా బాగుంది. మా బాబు అయితే ఇక్కడ వాటర్లో చేయి పెట్టి వంగి దాన్ని ఇలా అలా చేయాలి. ఆ వాటర్లోకి దిగాలంటాడండి ఎంతసేపు అయినా. మా మమ్మీ అయితే చేయి పట్టుకొనే ఉన్నింది. నేను కూడా చూసారా వాడి జాకెట్ అది ఒక థ్రెడ్ అయితే పట్టుకునే ఉన్నాను. ఇంకా నా వల్ల కాక నేను కెమెరా అయితే మా హస్బెండ్కి ఇచ్చేసాను, బాబుని పట్టుకోవాలి అనేసి. చూసారా అండి వ్యూ అవసరం అంటే అవసరం అండి. నాకైతే మళ్ళీ మళ్ళీ ఎక్కాలి అనే వెయిటింగ్ చూసి వద్దులే, అంత వెయిట్ చేసే బదులు వేరే ప్లేస్కి వెళ్దామని ఇంకా ఒక్కసారే వెళ్ళాము స్పీడ్ బోట్లో. ఇంకా మా ఫాదర్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ బోట్లో ఎక్కారు. ఒక బోట్లో 5 మెంబర్సే ఎక్కాలి. అందుకని మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ బోట్లో ఎక్కితే ఒక స్పాట్ దగ్గర మా బాబు ఏం చేశాడంటే, ఒక స్పాట్ దగ్గర మనల్ని ఆపుతారనమాట. సో ఆ స్పాట్ దగ్గర మా బాబు ఏం చేశాడంటే, నేను తాతయ్య బోట్లోకి వెళ్ళిపోతాను అనేసి వాడు ఈ బోట్ నుంచి ఆ బోట్కి జంప్ అయిపోయాడు. నేను కూడా సర్లే వెళ్ళురా నాయన, నేను అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తాను అనేసి నేను వాడిని ఆ బోట్లో పంపించేసి ఇంకా కెమెరా తీసుకొని నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి. చూడండి వ్యూ అయితే అవసరం ఉంటుంది.
దాని పక్కన అయితే రైడ్స్ ఉన్నాయండి. ఆ రైడ్స్ కొన్ని ఆడేసి ఇదైతే యాక్చువల్గా వ్యూ అండి. ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటారంట. మొత్తం మున్నార్కి ఇది ఫొటోస్ తీసుకునే స్పాట్ అంటే ఇక్కడైతే మేము ఫొటోస్ దిగాము. సో ఇప్పుడు నెక్స్ట్ డే అండి, డే 3. సో మేమైతే మున్నార్ నుంచి అలపికి వెళ్తున్నాము. నేను అదే వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ ఏమో మరి అది వాయిస్ అయితే క్లియర్గా లేదు, అందుకనే నేను చెప్తున్నాను. మేమైతే మున్నార్కి వెళ్తున్నాము, మున్నార్ నుంచి అలపికి వెళ్తున్నాము. కింద బస్సు అయితే వెయిట్ చేస్తుందని చెప్తున్నాను. బ్రేక్ఫాస్ట్ వాళ్ళే అరేంజ్ చేశారండి. నేను చెప్పాను కదా munar.in అనే రిసార్ట్లో ఉన్నాం మేము. వాళ్ళే అరేంజ్ చేశారు మాకైతే బ్రేక్ఫాస్ట్ కూడా. సో బ్రేక్ఫాస్ట్ తినేసి మనమైతే ఇప్పుడు అలపికి బయలుదేరిపోతాము. అలపికి బయలుదేరే దారిలో మేము ఏమేం చేసాము అని కూడా మీరు ఇక్కడ అలపికి వెళ్ళే దారిలో అండి మనకి యాక్టివిటీస్ కనిపించాయి. అది యాక్చువల్గా మేము ఫస్ట్ డేనే చూసాం కానీ మా వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు చూసుకుందాంలే అంటే నేనైతే అక్కడ బాలీ స్వింగ్, జిప్ లైన్ ఇవన్నీ చాలా బాగున్నాయి, నేను అది ఎక్కాల్సిందే అంటే సరే వెళ్దాంలే అంటే, కానీ మాకు అక్కడికి వెళ్ళే ముందే యాక్చువల్గా ఎలిఫెంట్ సఫారీ కొంచెం షాపింగ్ అంతా ఉంటే ఇక్కడైతే మేము ఆగాము. మా బాబు అయితే నేను ఎలిఫెంట్ ఎక్కుతా అంటే సరే అని వాళ్ళని అటు పంపించేసి నేను మా మమ్మీ మాత్రము షాపింగ్ చూద్దాము. ఇంకా తెలిసిందే కదండి లేడీస్ అంటే షాపింగ్ ఎక్కడ ఉంటే అక్కడ ఆగిపోతాము. సో ఫస్ట్ అయితే మేము ఒక శారీ షాప్కి వెళ్ళాము. కేరళ శారీస్ చాలా ఫేమస్ కదా, సరే చూద్దాము బాగుంటే ఏదన్నా తీసుకుందాము శారీస్, మా మమ్మీకి తీసుకుందాము అని ఒక షాప్లోకి అయితే వెళ్ళామండి. త్రూ అవుట్ కేరళ మనకి సేమ్ స్టైల్ ఆఫ్ శారీసే దొరుకుతాయి. మేబీ ప్రైజింగ్ డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ సేమ్ కైండ్ ఆఫ్ శారీస్ అయితే అన్ని షాప్స్లో ఉన్నాయి. సో ఈ షాప్లో వెళ్తే బాగానే ఉన్నాయండి కలెక్షన్స్ అయితే, చాలా వెరైటీస్. బట్ అన్నీ లైక్ ఒక కైండ్ ఆఫ్ వైట్ విత్ గోల్డే ఉంటాయి ప్రతి ఒక్క శారీ. ఇంకా మనకు తెలిసిందే కేరళ శారీస్ అంటే ఎలా ఉంటాయి అనేసి. సో చిన్నపిల్లలకి ఫ్రాక్స్, పట్టుపావడ లాంటిది, మనకి కుర్తీస్ అన్నీ అండి, అన్నీ ఒకే కైండ్లో ఉన్నాయి. బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అండి, చాలా కాస్ట్. ఏ శారీ ముట్టుకున్నా 3000, 4000, 5000, 3000కి తక్కువ అయితే ఒక్క శారీ కూడా చెప్పలేదు. మేబీ వాళ్ళ క్వాలిటీ బాగుంటుందేమో, అంటే బాగానే ఉన్నింది క్వాలిటీ, కానీ నాకు అనిపించింది అంటే థిక్గా ఉందండి, కట్టుకుంటే చాలా లావుగా కనిపించేలాగా ఉంది, చాలా థిక్గా ఉందన్నమాట. ఈ శారీ నాకు నచ్చింది కానీ 5000 చెప్పింది, ఇంకా అందుకనే గమ్మగా అయిపోయాం మేము. సరే కలెక్షన్ అన్నా చూద్దాము ఏంటి స్పెషల్ అన్నట్టు మేము ఇంకా చూసాము. పాపం ఆవిడైతే షాప్ మొత్తం ఇదిగోండి ఇది ఉన్నాయి, కుర్తీస్ ఉన్నాయి, అవి ఉన్నాయి అని చూపించింది. సరే ఎవరైనా వెళ్ళే వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది అని నేను కూడా రికార్డ్ చేశాను. మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చండి, ఇట్స్ యువర్ ఒపీనియన్. ఓకే 5000 వర్తే, 3000 వర్తే అనుకుంటే తీసుకోవచ్చు. బట్ నాకైతే బిట్ హై అనిపించి నేనేం తీసుకోలేదు. ఇక్కడ చూసారా చిన్నపిల్లలకి ఫ్రాక్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం పెద్దవాళ్ళకి కుర్తీస్ కూడా చూపించింది ఆవిడ. నాకేమైనా పెద్ద ఆసమ్ అన్నట్టు లేదు, బట్ ఇట్స్ ఓకేలా అనిపించింది. వేసుకుంటే చాలా లావుగా అయితే కనిపిస్తామండి, అది చాలా ప్లస్ మెత్తగా లేదు, క్లాత్ కొంచెం గుచ్చుకున్నట్టు ఉంది. ఇంకా అందుకని మేమైతే ఏం తీసుకోలేదు. ఇంక ఇక్కడ చూసేసుకొని సర్లే ఏం వద్దులే మమ్మీ ఉన్నావు చాలనుకొని పక్క షాప్కి వెళ్ళాము. పక్క షాప్లో వచ్చి కొంచెం వాళ్ళకి సంబంధించిన ఆయుర్వేదిక్కి సంబంధించిన క్రీమ్స్, పౌడర్స్, లైక్ షీకాకాయ లాంటి షాంపూస్, సో వాళ్ళవేవో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ ఉంటే అవన్నీ ఎక్స్ప్లోర్ చేసామన్నమాట ఇక్కడ. సో అవే నేను చూపిస్తున్నాను.
చూసుకొని అక్కడ కొన్ని సోప్స్ అయితే తీసుకున్నామండి. పక్కనే మనకి హోమ్ మేడ్ చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్, హల్వా ఇవి ఉంటే ఆ షాప్కి అయితే వెళ్ళాము. మా సిస్టర్ రాలేదు మాతో, సో తనకి చాక్లెట్స్ ఇష్టము. సరే తనకి హోమ్ మేడ్ చాక్లెట్స్ తీసుకుందాము. ఇంకా అలానే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్కి కూడా చాక్లెట్స్ ఇష్టము, సో తనకు కూడా తీసుకుందాము అనేసి ఇక్కడ వచ్చాము. ఇక్కడ నాకు నచ్చిన ఫ్యాక్టరీ ఏంటంటే హోమ్ మేడ్ అక్కడే వాళ్ళు చేస్తున్నారండి. అటు సైడే మన కళ్ళ ముందే వాళ్ళు చేస్తున్నారు. సో చాలా హైజీన్గా చేసినట్టు అనిపించింది నాకు. ప్లస్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే షుగర్ ఫ్రీ కావాలనుకున్న వాళ్ళు షుగర్ ఫ్రీ కూడా తీసుకోవచ్చు. ఇంకా నార్మల్ ఓకే దట్స్ ఓకే షుగర్తో ఉన్న అది కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయంట. మా సిస్టర్ చెప్పిన టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అక్క అని చెప్పింది. ఇంకా నేనైతే చెర్రీస్ తీసుకున్నానండి. నాకు ఇష్టం, ఎక్కడికి వెళ్ళినా నేను చెర్రీస్ తీసుకుంటాను. కొన్ని ఆమ్లా ఏవో తీసుకున్నట్టున్నాము. రీజనబుల్గానే ఉన్నింది కాస్ట్ కూడా. సో అదే ఆవిడ వీడియో తీస్తుంటే ఏదో కొంచెం జోక్ చేసుకున్నాం ఇద్దరము. రీజనబుల్గానే అనిపించి ప్యాక్ చేయించుకున్నాము. ఇవ్వాల్సిన వాళ్ళకి కొన్ని, ఇంకా మాకు కూడా తినడానికి అనేసి కొన్ని అయితే ప్యాక్ చేసుకున్నాము. కేరళలో హల్వా చాలా ఫేమస్ అండి. ఇక్కడైతే తీసుకోలేదు నేను, బట్ వీడియోలో అయితే క్యాప్చర్ చేశాను హల్వా. వేరే ప్లేస్లో కొచ్చిలో తీసుకున్నాను. నేను మీకు ఒక వీడియో చేస్తాను మేము కేరళలో ఏమేమి షాప్ చేసామని కూడా. హల్వా కూడా చాలా ఫేమస్ అండి కేరళలో. ఇంకా అక్కడైతే తీసుకొని మేము ఇంకా యాక్టివిటీస్ చేయాలనుకున్న ప్లేస్కి అయితే మేము బయలుదేరిపోయాము. ఫైనల్గా మేము అనుకున్న ప్లేస్కి వచ్చేసామండి. ఇది యాక్చువల్గా మనకు మున్నార్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. మేము రివర్స్లో వచ్చామన్నమాట. మున్నార్ నుంచి అలపికి వెళ్ళే రూట్లో వచ్చాము. సో నేను ఇక్కడైతే యాక్టివిటీస్వి కొన్ని యాడ్ చేశాను, లైక్ ఎలిఫెంట్ సఫారీ, జిప్ లైన్. ఇక్కడైతే ఫైనల్గా నా డ్రీమ్ అండి బాలీ స్వింగ్, అది చేశాను. సో బాలీకి కూడా వెళ్ళి ఖచ్చితంగా బాలీ స్వింగ్ చేస్తాను నేను. మీకు ఫ్యూచర్లో త్వరలోనే బాలీ వీడియోస్ కూడా వస్తాయండి. ఇక్కడైతే ఫైనల్గా నేను బాలీ స్వింగ్ చేశాను. యాక్చువల్గా చాలా లెంత్ క్యాప్చర్ చేశాం, కానీ ఇంకా వీడియో లెంత్ పెరిగిపోతుందని నేను కొంచెమే యాడ్ చేశాను. మీరు ఎవరైనా ఇలా స్వింగ్ చేయాలనుకుంటే ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, ఏదైనా మంచి డ్రెస్ అలా. నేనైతే నాకు తెలియదు ఇక్కడ ఉందని, సో నేనైతే ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు. బట్ ఫైనల్గా నేను చూసి అయితే చేశాను. చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ